సో వర్షం పడగానే అందరూ అమీర్పేటలో ఏంటి సిచ్యువేషన్ అని అడుగుతారు. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మా ప్రతినిధి మీకు వివరించారు. ఎందుకంటే ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట మీదుగా కూకట్పల్లికి వెళ్ళాలంటే అమీర్పేట, అటు నుంచి ఇటువైపు రావాలంటే కూడా సేమ్ సిచ్యువేషన్. సో అక్కడ ఎంత భయానకమైన సిచ్యువేషన్ ఉందో మీరు గమనించారు. ఇక మెట్రో స్టేషన్ వద్ద రద్దీ ఎంతగా ఉందో మనం గమనించవచ్చు. అందరూ కూడా మెట్రోలో ప్రయాణించాలని అక్కడికి వచ్చారు. అలాగే వర్షం దాటికి అక్కడ షెల్టర్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా రద్దీగా మారిపోయాయి పరిస్థితులన్నీ కూడా. ఎక్కడ చూసినా కూడా జనంతో నిండిపోయారు. రోడ్ల మీద వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కిలోమీటర్ వెళ్లాలంటేనే గంటన్నర సమయం పడుతోంది. ముందుకు కదలట్లేదు. రోడ్డు మొత్తం కూడా నీళ్లతో నిండిపోవడంతో డివైడర్కి ఒక పక్క నుంచి వెళ్లాల్సిన సిచ్యువేషన్ అమీర్పేటలో అయితే. మరికొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీద అయితే పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి. ఏంటో పార్క్ చేసినట్లుగా క్యూలో నిలబడిపోయినట్టుగా ఉన్నాయి. వాహనాలన్నీ ముందుకు కదలట్లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అందరికీ, తెలంగాణ వాసులకి, హైదరాబాద్ వాసులందరికీ కూడా ఒక మెసేజ్ పంపిస్తోంది. ఒక రానున్న 2 గంటల్లో మీరు బయటకు వెళ్ళొద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పి మెసేజ్లు కూడా పంపించారు. కమాండ్ కంట్రోల్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు వెళ్ళాయి. సో ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. రోడ్ల మీద వరద పూర్తిగా ఉంది, నీళ్లున్నాయి. ముందుకు కదిలే పరిస్థితి లేదు. కాబట్టి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్లలోనే, ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఆఫీస్లోనే ఒక 2 గంటల పాటు ఉండండి అని చెప్పి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి ఒక్కరికి మెసేజ్లు వెళ్ళాయి. సో మీరు ఇంకొక బాక్స్లో చూస్తున్నారు TV9 స్క్రీన్ మీద. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరిపోయాయి. చెరువు ఏమన్నా ఇంట్లోకి వచ్చిందా, కాలువ ఏమన్నా ఇంట్లోనే ఉందా అన్నట్టుగా కనిపిస్తోంది. స్విమ్మింగ్ పూల్లా మారిపోయాయి పూర్తిగా ఇళ్లన్నీ కూడా. అందులో వాళ్ళకి మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసాయి. సో మొత్తం తడిచిపోయాయి. అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఇక విద్యుత్కి కూడా అంతరాయం కలిగింది. వాళ్ళంతా జనాలు బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే IMD మనకి హెచ్చరిస్తోంది. ఋతుపవన ద్రోణి అలానే ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి కూడా ఒక మోస్తరు వర్షాలు ఉన్నట్లుగా చెప్తోంది. మోస్తరు వర్షాలని కంటే ఇప్పటికే మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. దానివల్లే ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక రేపు ఎల్లుండి కూడా అలర్ట్గా ఉండాలి. తెలంగాణలోని 24 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఈ 2.5 గంటల్లో కురిసిన వానకే ఇలా ఉంటే ఇక మరొక 2 రోజుల పాటు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని IMD హెచ్చరిస్తోంది.